గవ్యాన్ని సాయంకాలం గీయడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? తల్లి గారికి కానీ చెప్పండి, గట్టిగా ఒకసారి చెప్పండి. అదేవిధంగా పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు కూడా వెళ్తా ఉన్నా. మీ బాబుని గవ్యానికి ఇవ్వడం లేదు, అభ్యంతరం ఉందండి? ఎటువంటి అభ్యంతరం చేస్తాను. ఒకసారి సఫలపడడం, గట్టిగా సఫలపడడం. పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు కూడా ఏ అభ్యంతరం కూడా మీరు దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఇరువురు కూడా దేవుడి మధ్యలో గడిచిన వాళ్ళే, దేవుడి సన్నిధిలో గడిచిన వాళ్ళే కాబట్టి మనకి ఏ మాత్రం కూడా అభ్యంతరం లేదు. అదేవిధంగా ప్రత్యేకంగా సాయంత్రం ఈ సమయంలో అడుగుతున్నాం. సాయంత్రం గవ్యాన్ని పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా ఇష్టమైన హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ఇంకొక మైక్ మీ హృదయాన్ని పరిశీలన చేసుకుని పూర్తిగా ఇష్టమైన గవ్యాన్ని వివాహం చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ. గవ్య సాయంకాలాన్ని వివాహం చేసుకోవడం మీకు పూర్తిగా ఇష్టమైన హృదయ పరిశీలన చేసుకొని దేవుని ఎదుట సేవకుల ఇక్కడ దేవుని సరిది ఉంది, అందరు విశ్వాసం ఉన్నారు, సంఘం ఉన్నారు, గట్టిగా వస్తారని మీకు ఇష్టమైన. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు దేవుడు కదా. ఈ సమయంలో అందరికీ కూడా పెళ్లి కుమారునికి, పెళ్లి కుమారు తల్లిదండ్రులకి, పెళ్లి కుమార్తెకి, పెళ్లి కుమారు తల్లిదండ్రులకి, సంఘానికి, సేవకులందరికీ ఎత్తుపోకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒకసారి దగ్గరగా సభలు కూడా పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమారు తల్లిదండ్రులు కుడి చేతులు పట్టుకొని చేతిని కలిపి మీ అమ్మాయిని కుడి చేతిని పెళ్లి కుమారుడు చేతిలో పెట్టండి. తల్లిదండ్రులు కూడా పూర్వకంగా ఒకసారి సభలు కోరుతున్నాం. తీసుకోగానే 10 నిమిషాల భాగంలో వివాహ కార్యక్రమాలు తీసుకుపోతున్నాం. తల్లిదండ్రులుగా కూర్చోవడం లేదు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెని ఈ సమయంలో ఈ సమయంలో సాయంత్రంలో ఒకసారి ముసుగు తీసి, ముసుగులో చూసారు ఇప్పుడు ఒకసారి ముసుగు తీసి ఆ రోజు చూసింది అయ్యాయనా లేదా ఎవరు ఒకసారి చూడు. ముసుగు తీసు, ముసుగు తీయ సాయంత్రం వాళ్ళ పెళ్లి కుమార్తెకి హెల్ప్ చేయాలి. వాస్తవంగా వాస్తవంగా ఏమన్నా పెళ్లి కుమార్తె అడగండి. ఓకే, అయ్యాయనా? సమయంలో పెళ్లి కుమారుడు ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రార్థనలు చేస్తా ఉంటారు. పెళ్లి కుమారుడు బయట తీసుకో దేవుని నిర్ణయం చొప్పున, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు, వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ స్త్రీ అంటే నవ్యాకైనా చూసేపు, నవ్యాకైనా చూసేపు, నవలో మొదలు పెట్టి చెప్పు, నవలో మొదలు పెట్టి చూసేపు. ఈ స్త్రీ అంటే నవ్యాన్ని నీ భార్యగా చేసుకుంటామని, ఆమెనే ప్రేమించి, ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, వ్యాధిలను, నేమియలను, ఆరోగ్యములను కాపాడి ఇతరుల వల్ల నిరంతరం బ్రతుకు కాలమంతా ఈమెకే భర్తగా ఉంటావా? ఉంటాను. నేను అడిగేది జాగ్రత్తగా పెళ్లి కుమారుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, చూసేపు. దేవుడు నిర్ణయించుకున్న పరిస్థితుల వాస్తులో కూడినకు సాయంకాలం భర్తగా చేసుకుని సాయంకాలం లోబడి, ఆదరించి, గణపరిచి, వ్యాధి ఎందు, బాధ ఎందు, ఆరోగ్యమందు సాయంకాలం కాపాడి ఇతరులను వలక నీరులో బ్రతుకు కాలమంతా
సాయంకాలానికి భార్యగా ఉంటావా? ఉంటావు. ఓకే, దేవుడి స్తోత్రం. దేవుడు నీ ప్రమాదాలు విని ఉన్నాడు. ఈ సమయంలో పెళ్లి కుమారుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. లైక్ తీసుకోండి. పెళ్లి కుమారుడు ఈ లోపల నేను దండం తీసుకున్నాను. పైకి దండలు మంగళసూత్రాలు ఉంటాయి. మంగళసూత్రాలు 7 చేసి ఒక 10 నిమిషాలు కంప్లీట్ చేసుకుంటాం. సాయంకాలం ఎదురుగా నిలబడ్డారు. నవ్య సాయంకాలం మీరు ఇప్పుడు సమాధానాలు దేవుని చేస్తున్నారు, సాగులు చేస్తున్నారు, సంగ్రహణలు చేస్తున్నారు. ఈ ప్రమాణాలని సాగులు ఈ ప్రమాణాలు నిలబడాలి. సాయంకాలం చెప్తున్నాము ఎదుర్కొన్నట్టు సాయంకాలం అది లేదు. నవ్య చూసుకొని చెప్తాను. నవ్య నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలికైనను లేనికైనను వ్యాధులను బాధలను ఆరోగ్యములను నిన్ను ప్రేమించి ఎవరే నవ్య నిన్ను ప్రేమించి సంరక్షించటకై నా భార్యగా నా సమభాగస్తురాలుగా అంగీకరించుతున్నాను. ఇలాగున జరిగిస్తున్నది దేవుని సన్నిధిలో సేవకుల ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. నవ్య నేను సాయంకాలం చూసుకుని రేపు సాయంకాలం నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలికైనను లేనికైనను వ్యాధులను ఆలయను ఆరోగ్యవంతులు నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తలుగా ఎవరిని నీ భర్తగా సాయిగా నా భర్తలుగా నా యజమానునిగా చేసుకొస్తున్నాను. ఇలాగ జరిగించనని దేవుని సన్నిధిలో సేవకుల ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేస్తున్నాను. దేవుడు ఈ ప్రమాణములు ఉన్నాడు. వాటికి మేమందరం కూడా సాక్ష్యం. ఈ ప్రమాణాలే దేవుడు ఉన్నాడు కాబట్టి మేమందరం కూడా సాక్ష్యము. కాబట్టి ఈ ప్రమాణాలు దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ కూడా చప్పట్లు పెట్టుకుంటూ మంగళసూత్ర ధారణ చేసుకుందాం. మంగళసూత్రాన్ని కొరకు పాస్టర్ మంగళసూత్రాల కొరకు చాలా గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మంగళసూత్రం కట్టిన తర్వాత పూర్ణంగా రెడీగా ఉండాలి. ముగింపు దశలో వచ్చారు అందరూ కూడా పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు కొంతమంది తప్పడం జరిగింది. ఏదో ఆచారాలు కానీ బాగా సాంప్రదాయాలు
యేసునామమున వచ్చి మన సత్రం వరకు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా ప్రార్థించుకుందాం. ప్రేమ మాత్రం వందనాలు. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క మంచి చరణంలో వివాహ మహోత్సవంలో మీరు తోడుకొని నడిపిస్తున్నారు. ఆయన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఈ దేశంలో క్రైస్తవ వివాహంలో కూడా ఆయన ప్రపంచండి భార్యకు తాగి బొట్టుగా తండ్రి నేను ఆమోదించిన విధంగా చేపిస్తున్నారు. ఆయన తండ్రి నేను ఆశ్రయించండి. స్వామి వారి జీవితాంతం ప్రేమించుకొని నిరోధించడానికి సహాయపడమని ఆశీర్వదించమని ఏదో నమ్మకం తండ్రి. ఆమేన్. స్థిరమైన ప్రేమకులు నేను చేసిన ప్రమాణములకు పూర్తిగా ఈ మంగళ సూత్రములు నీకు ధరింప చేయించున్నాను. మరియు నా శరీరంతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను.
సాయి కిరణ్ నవ్యాలు మోకరించారు కాబట్టి దయచేసి అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. మరి మొట్టమొదటిగా మరి వివాహ బంధువుల చేత ఒకటయ్యారు కాబట్టి వారందరి కోసం ప్రార్థన చేసిన తర్వాత సేవకులు దయచేసి చేయడానికి ఆహ్వానిస్తున్నాం. మిగిలిన వాళ్ళు పక్కన పనులు పంచి సేవకులు మాత్రం పైన ఉండి ఇక సేవకుల ఆశీర్వాదం ఈ లోపల దండ కావాలి. దైవ సేవకులు అందరూ ముందుకు వస్తే దైవ సేవకులు అందరూ కలిసి ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ఆశీర్వాదం జరుగుతుంది. దాని తర్వాత పాస్టర్స్ అందరూ కలిసి వాళ్ళిద్దరితో పురోగమిస్తాము. తర్వాత తల్లిదండ్రులు సాయి తల్లిదండ్రులు నవ్య తల్లిదండ్రులు వచ్చి పురోగమిస్తారు. మిగిలిన వాళ్ళు తర్వాత వచ్చి అందరూ బంధుమిత్రులందరూ దిగి చక్కగా మేము శుభాకాంక్షలు తెలియజేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. దయచేసి అమ్మ మీ కుడి చేయి చాపండి. కొత్తగా మీ కుడి చేయి ఉందా? వైపు చూపించి వెంకటరామయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. పిలుపు గారిని ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మన సేవకులు ఉంటే స్టేజ్ మీద రావచ్చు. లేదా కూడా చేతులు ఎత్తి మీ చేతులు ఈ రోజు మీద చేతులు చాపండి. ఈ ఆశీర్వాదాన్ని ఈ నూతన వధువులుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రజల తండ్రి కొడుకుల సాయి కిరణ్ నవ్యాన్ని మీ చేతులు అప్పచెప్పుకుంటున్నాను. ఆయన చక్కటి వివాహంలో తప్పరిచారు. ఆయన ఇచ్చిన వర్తమానం పెట్టుకోవాలి, జరిగిన ప్రతి కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఇప్పట్లో మన జీవితాంతం కూడా లోబడి ఈ మందిరంలో గడిపి ఈ సన్నిధిలో గడిపి ప్రార్థించడం ద్వారా వాక్యం చదువుకోవడం ద్వారా ముఖ్యంగా భయభక్తులు కలిగి వారి జీవితాలను నిర్మించుకునే భాగ్యం అనుగ్రహిస్తాడు. వారి జీవితాల చుట్టూ ఖర్చు చేస్తున్నాడని బాధలు చూస్తున్నాడు. ఆయన ప్రతి విధమైన సైతాల శక్తుల్ని ప్రతి విధమైన అంధకార క్రియలు లయపరుస్తున్నాడు. వారి జీవితంలో ఎన్నో మేలు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నట్టు సహాయపడుతున్నాడు. ఈ ఆశీర్వాదాలు వారిని అనుభవిస్తాడు. భక్తులుగా భూఫల గర్భఫల సకల దీవెనలు అనుగ్రహిస్తాడు. 128 కీర్తనలో ఉన్న అన్ని దీవెనలు వారి జీవితాలకు అనుగ్రహిస్తున్నామని బిడ్డలు మీ చేతులు అప్పచెప్పుకోవచ్చు. అర్థాలను మీ చేతులు అప్పచెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమార్తె యొక్క పరిశుద్ధాత్మ యొక్క దీవెన వీరి మీద వీరుకున్నారు కదా కుమారించబడదు దాకా. ఆమె ఆమె తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతకాలు చేస్తారు. పెళ్లి కుమారుడు తరపున ఒక ఇద్దరు సాక్షులు, పెళ్లి కుమారుడు తరపున ఒక ఇద్దరు సాక్షులు రండి. ముగింపు ప్రార్థన సంతకాలు అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ లోపు నెగిన ఒక పాట పాడి వినిపిస్తారు.